అండి హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది. మళ్ళీ రెడీ చేసుకున్న హెయిర్ ఆయిల్ మందార పూలు, కరివేపాకు, మెంతులు. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసుకుంటున్నా, కొబ్బరి నూనె, మందార పూలు. ఆయిల్ కొంచెం అయినా నేను ఇవి ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే బాగుంటుందని. కరివేపాకు, మెంతులు కూడా 3 వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం మరగాలి. వేసినప్పుడు మందార పూలు రెడ్గా ఉన్నాయి, ఇప్పుడైతే కలర్ మారిపోయినాయి. ఆయిల్ కాగి చల్లారిన తర్వాత ఈ మందార పూలు, ఈ కరివేపాకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. కాచిన ఆయిల్ అందరికీ పడదు, ఫస్ట్ కొంచెం ట్రై చేసి చూడండి. ఇది కాచిన తర్వాత వాటికే కలర్లో ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆయిల్ చాలా బాగుంటుంది. ఆయిల్లో వేసిన పూలు, కరివేపాకు వేసేసి పక్కన పెట్టేశాను. ఇదంతా కూడా వడకట్టుకుని వేరే డబ్బాలో పోసుకోవాలి. ఇలా వాడటం వల్ల ఆయిల్ నాకు తలనొప్పి అయితే తగ్గింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్. ఆయిల్ వడకట్టేసాను. మెంతులు వేసిన ఫ్లేవర్ వాసన అయితే చాలా బాగుంది.